గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ ఈ సమయంలో మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. కొన్ని లాభాల్లో కొన్ని నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కొంత స్వల్ప నష్టంతో కూడిన ఓపెనింగ్నే మనకు సూచిస్తోంది నిన్నటి నష్టాల తర్వాత. సో యూఎస్లో లాస్ట్ నైట్ మార్కెట్స్ యథావిధిగా నష్టపోయాయి. రెండో రోజు కూడా. సో టారిఫ్ ట్యాంట్రమ్స్, టారిఫ్ అన్సర్టెంటీస్ ముఖ్యంగా కొనసాగుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో. సో డొనాల్డ్ ట్రంప్ ఒక రోజు రోల్ బ్యాక్ అంటారు, ఇంకో రోజు మళ్ళీ లేదు ఇంపోజ్ చేస్తూ ఉంటారు. ఇలాగా అటు ఇటు వెనక్కి ముందుకి ఆయన డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. సో నిన్న కెనడా దేశం నుంచి వచ్చే స్టీల్ దిగుమతులపై టారిఫ్స్ని 50% చేస్తూ ఉన్నారు. 25%ని డబుల్ చేస్తూ ఉన్నారు. అది అక్కడ కొంత గందరగోళానికి దారితీసింది. ఈలోగా ఒంటారియో ఎలక్ట్రిసిటీ ఎక్స్పోర్ట్స్ కెనడా నుంచి అమెరికాలోని 5-6 రాష్ట్రాలకి కరెంట్ సరఫరా అవుతూ ఉంటుంది. దాని మీద ఇప్పుడు 25% సర్ఛార్జ్ విధించారు వాళ్ళు కెనడియన్స్, అంటే ఒంటారియో అనే ఒక రాష్ట్రం కెనడాలో. సో ఆయన కూడా ఒంటారియో చీఫ్ ఒక ఆయన పేరు ఉంది, ఆయన కూడా డొనాల్డ్ ట్రంప్ 25% సర్ఛార్జ్ వేస్తున్నాం, లేదంటే పవర్ కట్ చేస్తూ ఉన్నారు. ఇది అక్కడ కొంచెం ఈయన మళ్ళీ వెనక్కి తగ్గి లేదు అలాగే 25% ఉంచుతాంలే అని చెప్తున్నాడు. సరే, దేశ పునర్నిర్మాణం మీద మేము దృష్టి పెడుతున్నాం, రిసెషన్ ప్రసక్తే లేదు, మేము తీసుకుంటున్న ఈ చర్యలన్నిటి వలన లాంగ్ రన్లో 20 రెట్ల గొప్ప ఫలితాలు ఉంటాయి అని ఆయన చెప్తున్నారు. కానీ ఈ యూటర్న్ తీసుకోవడం, మళ్ళీ ముందుకు వెళ్ళటం, ఇలాంటి చేష్టల కారణంగా ఒక అన్సర్టెంటీ ఏర్పడింది ఓవరాల్గా ఈ గ్లోబల్ ఎకానమీ పరంగా చూస్తే. అందువల్లనే యుఎస్ మార్కెట్స్ వెనక్కి రావటం మొదలైంది. నిన్న మార్నింగ్ మనం అనుకున్నట్లుగా 5 బిలియనీర్ల సంపద $210 బిలియన్ తుడిచిపెట్టుకుపోయిన తర్వాత వాళ్ళలో కనీసం ఒక కన్సర్న్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఏమీ ఆలోచనలో ఏమీ ముందుకు సాగినట్లుగా లేదు. కానీ ఇది అమెరికాలో కనిపిస్తున్నటువంటి ఒక పిక్చర్. సో అమెరికన్స్ ఆయన చెప్తున్నాడు, మేము స్టాక్ మార్కెట్ని అసలు ఏం పట్టించుకోవట్లేదు అది ఇదని. కానీ పట్టించుకోవాల్సిందే, ఎందుకంటే అల్టిమేట్లీ స్టాక్ మార్కెట్ ఈజ్ ది మేజర్ ఎకనామిక్ ఇండికేటర్. అక్కడ ఏం జరిగితే ఎకానమీలో అదే జరుగుతున్నట్లుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి త్వరలో ఈలోగా ఒక మంచి ప్రకటన అయితే వచ్చింది. యుక్రెయిన్ 30 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించింది. అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తే మేము 30 రోజులు కాల్పుల విరమణ పాటిస్తామని. ఇది బహుశా డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే పూర్తిగా అసలు ఆగిపోతుంది, ఏమీ లేదు, సీజ్ ఫైర్ అనేది కంప్లీట్గా ఈ 30 రోజులే కాదు అని ఆయన చెప్తున్నారు. అది జరిగితే మాత్రం ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. క్రూడ్ ప్రైసెస్ కొంత దిగి వస్తాయి. ఇలాంటి ఒక మంచి పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటాయి. అలాగే యూఎస్లో ఇవాళ సిపిఐ ఫిబ్రవరి నెల సిపిఐ నెంబర్స్ వస్తాయి. ఇది కూడా. అండ్ జపాన్లో ఆల్రెడీ కొంత గ్రోత్ అనేది తగ్గుముఖం పట్టింది ఇంతకుముందు అనుకున్న దానికంటే. ఇలాంటివన్నీ గ్లోబల్గా జరుగుతున్న పరిణామాలు, ఇవి గమనించాల్సిందే. గమనించకపోతే మనం, ఎందుకంటే ప్రస్తుతానికి గ్లోబల్ క్యూసే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి మన మార్కెట్ల మీద. నిన్న మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమాదం జరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్లో ఒక్కసారిగా వాళ్ళ ఫారెక్స్ డెరివేటివ్స్ మీద బ్యాంక్ ప్రకటించింది 1,500 కోట్ల రూపాయల నష్టం వచ్చింది మాకు అని. యాక్చువల్గా ఒక 2,000 కోట్ల రూపాయలు మిస్ మ్యాచ్ జరిగింది. ఈ ఫారెక్స్ హెడ్జింగ్ అంటే వీళ్ళు స్వీకరించేటువంటి ఎన్ఆర్ఐ డిపాజిట్స్ కావచ్చు, ఎన్ డిపాజిట్స్ కావచ్చు, డాలర్ బారోయింగ్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఒక ఇంటర్నల్గా వాళ్ళు కొంత ట్రేడ్ చేసుకొని, కొంత ఎక్స్టర్నల్గా జరుగుతుంది, కొంత ఇంటర్నల్గా జరిగింది. ఆ ఎక్స్టర్నల్గా జరిగినటువంటి ట్రేడింగ్ ఏదైతే ఉందో అదేమో మార్క్ టు మార్కెట్ ప్రకారం లాభాన్నో నష్టాన్నో ప్రకటించాల్సి ఉంటుంది. ఇంటర్నల్గా జరిగిన దానిలో కొంత వాళ్ళు స్వాప్ పద్ధతిలో అకౌంటింగ్ చేశారు. సో ఈ రెండింటి మధ్య ఒక మిస్ మ్యాచ్ వచ్చింది. ఆ మిస్ మ్యాచ్ ఎంత అంటే ప్రస్తుతానికి 1,500 కోట్లు అంటున్నారు. దీన్ని ఇప్పుడు బ్యాంక్ ఎక్స్టర్నల్ ఏజెన్సీకి అప్పచెప్పింది, అసలు ఎంత జరిగింది నష్టం చూడండి అని. అక్కడే ప్రమాదం ఏదో జరిగిందని అర్థమవుతోంది. ఇప్పుడు ఆర్బీఐ కూడా అన్ని బ్యాంకుల్ని అడిగింది, అసలు మీ హెడ్జింగ్ ఎలా ఉంది, మీ ఫారెక్స్ డెరివేటివ్స్లో మీ లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఏం చేసింది, స్థూలంగా చెప్పాలంటే 2 రకాల ట్రేడ్ జరిగింది. అందులో లాభం వచ్చిందేమో ప్రకటించేసింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అనౌన్స్ చేసేసింది. నష్టం ఎక్కడైతే ఉందో దాన్ని దాచిపెట్టింది, దాన్ని డిఫర్ చేసింది. అది ఇప్పుడు ఆర్బీఐ మొన్న
సడన్గా ఈ వివరాలు అడిగినప్పుడు బయటపెట్టారు. దాంతోనే సిఎఫ్ఓ వెళ్ళిపోయారు. సీఈఓకి ఏమో 3 ఏళ్ల ఎక్స్టెన్షన్ అడిగితే 1 year ఇచ్చారు. కొత్త సీఈఓని పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. సో దీని ప్రభావం ఇతర బ్యాంకుల్లో కూడా ఏమైనా ఇటువంటి అవకతవకలు ఏమైనా జరిగాయా అనే ఒక అనుమానానికి దారితీస్తోంది. సో నిన్న మా మిత్రుడు ఫోన్ చేశాడు, మదన్ మోహన్, వైజాగ్ నుంచి. ఇండస్ఇండ్ బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది, ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయా, అకౌంట్ డబ్బులు ఏమైనా ఉంటే తీసేసుకోవాలా అని. అంత అవసరం లేదు, డిపాజిట్స్ అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే డిపాజిటర్స్కి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. షేర్ హోల్డర్స్ మాత్రం నిన్న మార్నింగ్ మనం స్పష్టంగా అనుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ఇండ్ బ్యాంక్ జోలికి వెళ్ళొద్దు అని. అప్పటికి 10% పడింది, ఆ తర్వాత 27% క్షీణించి నిన్న ఒక్క రోజులోనే 250 రూపాయలు నష్టపోయింది. స్టాక్ 900 నుంచి 650కి వచ్చేసింది. చాలా కేర్ఫుల్గా ఉండాలి షేర్ హోల్డర్స్. ఎంత మాత్రం తగ్గింది కదా, ప్రైస్ టు బుక్ వాల్యూ ఇంతే ఉంది కదా అని మాత్రం కొనే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ఎందుకంటే రేపు అసలు ప్రాబ్లం క్వాంటిటీ ఎంత ఉంది, ఆ ప్రాబ్లం సైజ్ ఎంత ఉంది అనేది ఇంకా తెలియదు మనకు. తెలిసేంతవరకు మనం జాగ్రత్తగా దూరంగా ఉండడం మంచిది. నిన్న చూసాం మనం, ఇండస్ఇండ్ బ్యాంక్ సెల్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నారు ఇన్స్టిట్యూషన్స్. అందుకని ఐసిఐసిఐ బ్యాంక్ చక్కగా పెరిగింది, ఇండస్ఇండ్ బ్యాంక్ తగ్గిపోయింది. సో అందుకనే మనకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ కూడా మొన్న సుమారుగా 500 కోట్లు ఉంటే నిన్న 2800 crores జరిగింది. ఇందులో ఇండస్ఇండ్ బ్యాంక్ సెల్లింగ్ చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐఐ సెల్లింగ్ పెరిగింది, డెఫినెట్లీ పెరిగింది. కాకపోతే ఇందులో ఇండస్ఇండ్ బ్యాంక్ రోల్ ఎంత, దాని పాత్ర ఎంత అనేది మనకు తెలియదు. మొత్తం మీద ఇంత జరిగినా కూడా ఓవైపు గ్లోబల్గా గందరగోళం జరుగుతోంది, మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ ప్రమాదం అనేది మనకు కనిపించింది. ఇంత జరిగినా కూడా ఇండియన్ మార్కెట్స్ నిన్న రెసిలియంట్గా ఉన్నాయని చెప్పాలి. బ్యాంక్ నిఫ్టీ నిన్న ఒక 1000 పాయింట్లు నష్టపోవాల్సింది, కానీ ఐసిఐసిఐ బ్యాంక్కి మనీ షిఫ్ట్ కావడం అనండి, లేదు కొన్ని ఇతర ఇంకా హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్కి షిఫ్ట్ కావడం, ఇదంతా కూడా కొంతవరకు సేఫ్ గార్డ్ చేస్తుంది నిన్నటి మన మార్కెట్స్, బ్యాంక్ నిఫ్టీని. సో ఇండస్ఇండ్ బ్యాంక్లో చాలా బ్యాంక్స్కి, చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎక్స్పోజర్ ఉంది. సుందరం ఫోకస్డ్ ఫర్ ఇన్స్టాన్స్ 4.9% స్టేక్ ఉంది. టాటా ఫోకస్డ్ 4.7% హోల్డింగ్ ఉంది. అంటే వాళ్ళ టోటల్ హోల్డింగ్లో 4.7% ఇండస్ఇండ్ బ్యాంక్లో ఉంది. అలాగే ఎల్ఐసి, క్వాంట్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అందరికీ ఉంది. సుందరం లార్జ్ క్యాప్, బంధన్ ఫోకస్డ్ ఈక్విటీ వీళ్ళందరికీ ఉంది. స్కీమ్ల ఏయుఎమ్స్లో కొంత దీనివలన బర్డెన్ పడే అవకాశం ఉంది, ఎన్ఏవిస్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా. ఇక మార్కెట్స్ అంటారా, నిఫ్టీ నిన్న 150 పాయింట్స్ రికవర్ అయింది. డేస్ హై దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 22,300 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. చాలా రోజులుగా ఇబ్బంది పడిన రియల్ ఎస్టేట్ సెక్టర్ నిన్న లాభంతో క్లోజ్ కావడం చూసాం, టాప్ గెయినర్. అలాగే ఇవాళ ట్రేడింగ్ యాక్షన్లో కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చాలా ఉంటుంది. ఉదాహరణకి భారతీ ఎయిర్టెల్ స్టార్లింక్తో టైఅప్ చేసుకుంది. పీబీ ఫిన్టెక్ అగ్రెసివ్గా తన సబ్సిడరీలో ఇన్వెస్ట్ చేస్తానంటోంది. కాబట్టి ఇక్కడ మన మార్కెట్స్ కొంత బాటమ్ని ఫైండ్ చేసే ప్రయత్నంలో పడ్డాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు రెగ్యులేటర్స్ కూడా కొంత ప్రొయాక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. ఐపీఓ యాక్షన్ పూర్తిగా డ్రై అయిపోయింది. మనం చూసాం ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఐపీఓ సీజన్లో వచ్చినవన్నీ కూడా ఇప్పుడు ఇష్యూ ప్రైస్ కంటే కిందకు వచ్చేసాయి. మన స్టాండర్డ్ గ్లాస్ లాంటి ఐపీఓలు కూడా ఇప్పుడు ఇష్యూ ప్రైస్ కంటే కింద ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి రెగ్యులేటర్ మరి మార్కెట్ పెరిగినప్పుడు వార్నింగ్ ఇచ్చారు, ఎస్ఎంఈలు కొనొద్దన్నారు, ఇంకోటి చేయొద్దన్నారు, ఈఎస్ఎంఎల్ పెట్టారు, చాలా చేశారు. F&Oలో వీక్లీ ఎక్స్పైరీస్ అన్నీ తీసేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మార్కెట్ పెరిగేందుకు కూడా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు. వాల్యుయేషన్స్ అయితే మంచి జోన్కి వచ్చేసాయి, కంఫర్టబుల్ జోన్స్కి. ఇక్కడ నుంచి మరి మార్కెట్ పెరగడానికి కూడా సహాయం చేయాలి. సో అది రెగ్యులేటర్స్ కొత్త సెబీ చీఫ్ ఆధ్వర్యంలో ఏ విధంగా చేస్తారు అనేది మనం చూడాలి. మేబీ ఎందుకంటే చాలా కంపెనీలు, టాటా క్యాపిటల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, లెన్స్కార్ట్, ఫోన్పే, హెచ్డిబి ఫైనాన్షియల్ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఐపీఓస్తో రెడీగా కూర్చొని ఉన్నారు, 10,000 crores మెగా ఐపీఓస్తో. కానీ మార్కెట్ కండిషన్స్ కారణంగా అన్నిటినీ నిలిపివేశారు, స్టాండ్ స్టిల్కి వచ్చేసాయి. మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయ్యి కొంత ఎక్సైట్మెంట్ బిల్డ్ అయిన తర్వాతే వీళ్ళు పబ్లిక్ ఇష్యూ, అంటే కనీసం 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి ఈ ఏడాది మార్కెట్స్ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నాన్ని కూడా రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ లాంటివి చేస్తూ ఉండాలి. అది ఎంతవరకు చేస్తారో చూడాలి. అలాగే మన దగ్గర కూడా ఇవాళ ఫిబ్రవరి నెల ఇన్ఫ్లేషన్ డేటా, జనవరి నెల ఐఐపి డేటా వస్తుంది. ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో మాట్లాడేందుకు మనతో కుటుంబరావు గారు ఉన్నారు. కుటుంబరావు గారు, ఏమిటి ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న
గందరగోళపరిచింది, మార్కెట్ సెంటిమెంట్ కొంత దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా మార్కెట్స్ చాలా వరకు దాన్ని ఒక బ్యాంక్ ఇష్యూగానే తీసుకున్నాయి. మిగతా మార్కెట్ కానీ మిగతా ఓవరాల్ బ్యాంకింగ్ స్టాక్స్ మీద కూడా ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. కానీ ఇదేమైనా ముదిరే అవకాశం ఏమైనా ఉందా? ఇండస్ఇండ్ బ్యాంక్ లో జరిగినటువంటి వన్ ఆఫ్ ఒక బ్యాంక్ ఈవెంట్గానే దీన్ని తీసుకుంటుందా మార్కెట్ కావచ్చు లేదా ఎకానమీ కావచ్చు? లేదండి, ఒక బ్యాంక్ ఈవెంట్ గా అయితే మార్కెట్ తీసుకోవట్లేదు. యాక్చువల్ గా మీరు అన్నట్టు పర్లేదు అంటానికి కూడా లేదు. ఎందుకంటే మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, బ్రాడర్ మార్కెట్ అన్నమాట. బ్యాంక్స్ లో ఎస్పెషల్లీ కొంచెం పూర్లీ గవర్నెన్స్ ఉన్న బ్యాంక్స్ అన్నట్టు చూస్తే బంధన్ కానీ ఏయూ కానీ ఇట్లా అన్ని కూడా అనమాట నిన్న కరెక్ట్ అవటం చూసాం మనం. అయితే అలాంగ్ విత్ ఇందుసింద్ అయితే దిస్ ఈస్ ఎ లెసన్ అని కూడా అంటాను. ఇప్పుడు ఎఫెక్టివ్ గా మీరు చూడండి, ఇందుసింద్ బ్యాంక్ డిక్లేర్ చేసిన డెరివేటివ్ లాసెస్ ఓన్లీ 2.4% ఆఫ్ ద నెట్వర్క్ అని చెప్పారు. బట్ మార్కెట్ క్యాప్ ఎంత ఎగిరిపోయింది? 27% ఎగిరిపోయింది. అంటే కొన్ని ఏదైతే కనుక చిన్నవి కూడా ఇగ్నోరెన్స్ అని అనలేము, అది కావాలని ఇలాంటి క్యామోఫ్లేజ్ ఆఫ్ అకౌంట్స్ అంటూ చేస్తే కనుక కంపెనీస్ మార్కెట్ ఏ విధంగా పనిష్ చేస్తుందంటానికి కూడా ఇది నేను మంచి లెసన్ అని చెప్పేసి క్లియర్ గా అంటాను. మేబీ అదర్ బ్యాంక్స్ ఆల్సో బి నౌ మోర్ కాషియస్ డిస్క్లోజర్స్ లో. అండ్ ఆర్బీఐ కూడా నేను అనుకోవటం ప్రోయాక్టివ్ గా డిస్క్లోజర్ నామ్స్ పెంచుతుంది బ్యాంక్స్ కి. యాక్చువల్ గా చాలా లిబరల్ గా ఉంది ఆర్బీఐ. రీసెంట్ ఎన్పిఏ నామ్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ కి శక్తికాంత్ దాస్ గారు చేసి వెళ్ళిన తర్వాత అనమాట దేర్ వాస్ ప్రెటీ గుడ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి అన్నది. కానీ అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు కూడా ఇందుసింది ఇట్లా చేసిందంటే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ ఆర్బీఐ విల్ నాట్ టేక్ ఇట్ ఈజీలీ. ఇంకా దీనిపైన ఫర్దర్ యాక్షన్స్ కూడా కాస్త ఇంటర్నల్లీ అనమాట కాస్త ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అని చెప్పేసి అనుకుంటున్నా. కాబట్టి మేబీ ఇనిషియల్ గా యాజ్ ఆఫ్ నో నీజర్ రియాక్షన్ అయిందని చెప్పేసి అని ఇక్కడ ఆగచ్చు బ్యాంక్స్ పైన అనమాట మార్కెట్ కోపం కానీ ఏదైనా. బట్ నేను అనుకుంటాం మాత్రం దిస్ ఈస్ వన్ సెక్టర్ ఆఫ్టర్ దిస్ అనమాట దట్ రెగ్యులేటర్స్ విల్ కీప్ మోర్ ఐస్ అని చెప్పేసి అని క్లియర్ గా అంటాను. అయితే ఇన్ జనరల్ మార్కెట్స్ చూస్తా ఉంటే గ్లోబల్ క్యూస్ ని బట్టి కూడా అనమాట ఎట్ లాస్ట్ అనమాట అట్లీస్ట్ గ్లోబల్ అమెరికన్ టాంట్రమ్స్ కానీ అమెరికాలో అవుతున్న ప్రాబ్లమ్స్ కానీ మిగతా దేశాలు వాళ్ళ తల మీద పెట్టుకోవడానికి ప్రిపేర్డ్ లేవు అన్నట్టయితే మార్కెట్స్ బిహేవ్ చేసినాయి లాస్ట్ 2 days అయితే. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ యుఎస్ లోనే దేర్ ఆర్ ఫియర్స్, రియల్ ఫియర్స్ వచ్చేసినాయి వాళ్ళకి. ఏంటి ఆ ఫియర్స్? అగేన్స్ట్ ఈ ట్రేడ్ వార్ మూలన ఎకానమీ కూడా గ్రోత్ అనమాట సన్నగిల్లటంతో కానీ ఇటు ఏఐలో కూడా కాస్త స్ప్లింటర్ యాక్టివిటీ ఏదైతే కనిపిస్తుందో వన్స్ డీప్ సీక్ వచ్చిన తర్వాత అనమాట ఇవన్నీ కూడా చూస్తా ఉంటే దెర్ ఈస్ ఏ కేస్ బిల్డింగ్ అప్ అనమాట అమెరికన్ స్టాక్స్ లో దట్ అమెరికన్ మార్కెట్స్ మైట్ ఫాల్ అన్నట్టు. అండ్ అక్కడ ఏదైతే రష్యన్ ఫియర్స్ నిన్న మొన్న కూడా డిస్కషన్స్ వచ్చినాయో అది ఇక నో మోర్ సాఫ్ట్ ల్యాండింగ్ హార్డ్ ల్యాండింగ్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ట్రంప్ గారి యాక్షన్స్ మూలన అంటున్నారు. ఈఫ్ ఎట్ ఆల్ హార్డ్ ల్యాండింగ్ అంటూ అయితే కనుక పోస్ట్ కోవిడ్ లాస్ట్ కోవిడ్ అప్పుడు మీరు గుర్తుంచుకుంటే ట్రంప్ గారే చాలా వరకు లిబరల్ గా డోల్స్ అనమాట డోల్ అవుట్ చేయటం చూసాం అక్కడ. అయినా కూడా అప్పుడు ఎలక్షన్ గెలవలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఎకానమీ రివైవ్ చేయడానికి అమెరికా మళ్ళా మెగా స్టిమ్యులస్ దట్టు విత్ హ్యూజ్ డెఫిసిట్ అవుతుందా అనేది కూడా చూడాలి. అండ్ నిన్న ట్రంప్ గారి మీటింగ్ లో కూడా అనమాట హీ డిడ్ నాట్ రూల్ అవుట్ రష్యన్, క్లెవర్ గా సైడ్ స్టెప్ చేశాడు ఆయన. అంటే సమ్ ప్రాబ్లం డెఫినెట్లీ తెర మీద ఉంది అమెరికన్ మార్కెట్స్ లో అమెరికన్ ఎకానమీలో అని చెప్పేసి అయితే అర్థం అవుతుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నో మన మార్కెట్స్ రెసిలియంట్ గా ఉన్నాం బికాస్ అమెరికా ఇస్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీ అండ్ వన్ లార్జెస్ట్ మార్కెట్. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది చాలా కంట్రీస్ పైన. అది కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ లో ఉంచుకోవాలి. మన మార్కెట్స్ దగ్గరికి వస్తే అపార్ట్ ఫ్రమ్ ఇందుసింద్ యాక్షన్ చూస్తే కనుక రీసెంట్ టైమ్స్ లో ఏదైతే ర్యాలీ వచ్చిందో సెలెక్టివ్ స్టాక్స్ లో కాస్త కంఫర్ట్ లెవెల్ ఇచ్చింది అని చెప్పేసి తనకి అట్లీస్ట్ నిఫ్టీ స్టాక్స్ లో. ఎందుకంటే నిఫ్టీ స్టాక్స్ లో మనం చూస్తున్నాం స్టెబిలిటీ వస్తుంది స్లోగా. ఆ స్టెబిలిటీ వచ్చి అనమాట కాస్త రిలయన్స్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా పెరిగి నిలబడటం కాస్త డెఫినెట్లీ నేను అనుకోవటం ఊరట చెందే విషయం అనమాట. అండ్ లార్జ్ క్యాప్స్ ఇట్లానే బిహేవ్ చేస్తే కనుక అట్లీస్ట్ నిఫ్టీ 22,500 నిలబెట్టుకోకపోయినా అనమాట నేను అనుకోవటం మేబీ ఇవాళ రేపట్లో దానిపైన ఉండి నిలబడితే మాత్రం వీఆర్ ష్యూర్ ఆఫ్ గెటింగ్ 23 ఇన్ దిస్ సెటిల్మెంట్. ఒకసారన్నా 23 అటెంప్ట్ చేస్తుంది, 23,000 అటెంప్ట్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. కొన్ని ఎన్బిఎఫ్సిస్ బాగా రెసిలియంట్ గా కూడా కనిపిస్తున్నాయి లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ అలాంటి స్టాక్స్ అనమాట. అండ్ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ సరే ఎక్స్క్లూజివ్ గా కాకపోయినా కూడా స్పేస్ ఎక్స్ డీల్ విత్ భారతీ ఎయిర్టెల్ కానీ అంత ముందు రిలయన్స్ తోటి కూడా చేసుకున్నారు.
ఇలాంటివన్నీ కూడా కాస్త పాజిటివ్ న్యూస్ బ్యాంటర్ అని చెప్పేసి అంటాను. అయితే మిగతా ఇష్యూస్కి వస్తే మాత్రం ఆప్షన్ యాక్టివిటీలు 23,000 దగ్గరే హైయెస్ట్ ఆప్షన్ పైలప్ ఉందన్నమాట. కాబట్టి క్లోజర్ టు 22,600, 800 బ్యాండ్కి రాగానే కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఎమర్జ్ అయ్యే పాసిబిలిటీ అయితే కనిపిస్తోంది. పుట్ కాల్ రేషియో నిలకడగా 1 పైనే ఉంటుంది. అది కంఫర్ట్ అన్నమాట. మొన్న ఒక్కరోజు 0.9కి వచ్చినా కూడా మళ్ళీ తిరిగి 1.09 దగ్గర నిలబడటం బుల్స్ కి కాస్త కంఫర్ట్ లెవెల్ ఇస్తుంది అని చెప్పేసి అయితే క్లియర్ గా అనుకోవచ్చు. విక్స్ కూడా అనమాట 14 దగ్గరేనమాట తచ్చట్లాడుతుంది. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అన్లెస్ ఏమన్నా స్పైక్ వస్తే క్లోజర్ టు 15 కాస్త కన్సర్న్ అని చెప్పేసి అనుకోవాలి. బట్ అదర్వైజ్ మార్కెట్ లో కాస్త స్టెబిలిటీ వస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. నిన్నే చూసాం మనం మార్కెట్ ఎంత రెసిలియంట్ గా స్టేబుల్ గా ఉందనేది. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి అంటే కనుక మోతీలాల్ ఆస్వాల్ లోను, ఫినిక్స్, పేటిఎం లో. ఇంట్రెస్టింగ్లీ పేటిఎం లో నిన్న ప్రైస్ యాక్షన్ తో పాటు వాల్యూమ్ యాక్షన్ కూడా అయింది. అది ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. చూడాలి ఏమన్నా రికవరీ ఇక్కడి నుంచి ఫర్దర్ గా ఉంటుందా అనేది. అండ్ PSU స్టాక్స్ లో సేల్ లో కూడా నిన్న మంచి ప్రైస్ యాక్షన్ ప్లస్ ఈవెన్ వాల్యూమ్ యాక్షన్ కూడా కనిపించింది. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మాత్రం ఆబ్వియస్లీ హిందూసింద్ బ్యాంకు అండ్ అదే హిందూజా గ్రూప్ చెందింది కాబట్టి కోలాటరల్ డ్యామేజ్ అని చెప్పి అనొచ్చు అశోక్ లేలాండ్. మేబీ ఈ కోలాటరల్ డ్యామేజ్ లో అశోక్ లేలాండ్ కాస్త వీక్ అయ్యి క్లోజర్ టు 185, 192 రేంజ్ లోకి వస్తే మాత్రం ఇట్ కెన్ బికమ్ ఏ గుడ్ బెట్ అంటాను. ఎందుకంటే ఇన్ఫాక్ట్ వాళ్ళ రీసెంట్ ఎక్స్పాన్షన్స్ ఉత్తరప్రదేశ్ అవనండి, ఆంధ్రప్రదేశ్ అవనండి ఇవన్నీ కూడా కిక్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి 25, 26 ఈజ్ గోయింగ్ టు బి గ్రేట్ ఇయర్ ఫర్ అశోక్ లేలాండ్. కాబట్టి ఇది ఆపర్చునిటీ కింద చూడమంటాను. అదేవిధంగా IIFL లో కూడా కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి. రీసెంట్ ర్యాలీ ఏదైతే వచ్చిందో అది ఫిజిల్ అవుట్ అయిపోయినట్టయితే కనిపిస్తుంది. డెలివరీ ఎక్కడ ఉంది ఎక్కువగా అంటే కనుక టాటా కన్స్యూమర్, ICICI జనరల్ ఇన్సూరెన్స్. నిన్న వీక్నెస్ లో కూడా ఇన్ఫోసిస్ లో కాస్త కపుల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డెలివరీస్ తీసుకున్నాయి. అది అబ్జర్వ్ చేయాలన్నమాట. మేబీ ఒక రికవరీ ఇన్ఫోసిస్ లో క్లోజర్ టు 1620, 1630 వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. బ్యాన్ లిస్ట్ లో ఇప్పుడు లిస్ట్ పెరుగుతుంది మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక. నిన్న ఆబ్వియస్ అనుకున్నట్టే హిందూసింద్ యాడ్ అయింది బ్యాన్ లిస్ట్ లో. ఎందుకంటే అందరు స్టక్ అయిపోయి ఉండుంటారు అంత బిగ్ ఫాల్ కాబట్టి. ప్లస్ సేల్ కూడా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళింది. BSE, హిందుస్థాన్ కాపర్, మన్నాపురం ఫైనాన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 5 స్టాక్స్ ఉన్నాయి బ్యాన్ లిస్ట్ లో అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా మాత్రం ఇటు బ్రాడర్ మార్కెట్ లో కూడా అనుకున్నంత బయింగ్ అయితే లేదు. అది కూడా ఒకటి అబ్జర్వ్ చేయాలన్నమాట. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్కెట్స్ జనరల్ గా రెసిలియంట్ గా ఉంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో కాస్త రివార్డింగ్ బయింగ్ ఉంటుందంటే కనుక కనపడలేదు. ఎందుకంటే వాల్యూమ్ గెయినర్స్ కానీ నిన్న కూడా మనం చూస్తే బాగా వెల్ నోన్ నేమ్స్ పెద్దగా కనపడలేదు. అన్ని కూడా ఎక్కడెక్కడో కనపడిన నేమ్స్ పశుపతి, అక్రిలాన్ కానీ, సెంటమ్ కానీ, ఇట్లా కెరీర్ పాయింట్ కానీ, రాజ్ టెలివిజన్ ఇలాంటివి కనిపించినాయి. కానీ కాస్త మంచి స్టాక్స్ ఇదంటే కనుక ఒట్టి ఓరియంటల్ కెమికల్స్ ఒకటి కనిపించింది. అండ్ అదర్వైజ్ ఏషియన్ హోటల్స్ దట్ ఆల్సో నాట్ ఏ గ్రేట్ ఇది. బట్ వన్ స్టాక్ అనమాట రీసెంట్లీ ప్రైస్ యాక్షన్ తో పాటు వాల్యూమ్ వస్తుంది. సంగమైల్ క్వైట్ గా మధ్యలో ఒకసారి 20% మూవ్ చేసింది, మళ్ళీ ఇప్పుడు 10% మూవ్ చేసింది. సంథింగ్ ఈస్ కుకింగ్ అనమాట. అందులో కేర్ఫుల్ గా ఉండమంటాను. అండ్ రియాలిటీ ప్యాక్ లో కూడా కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ తిరిగి వస్తుంది. అండ్ అది రిఫ్లెక్ట్ అవడానికి వన్ ఆఫ్ ది బెల్ వెదర్ స్టాక్ అంటాను. కోల్టే పార్టీ లాంటిది కూడా నిన్న 10% పైన పెరగటం చూసాం మనం. ఆల్ ఇన్ ఆల్ Q4 రిజల్ట్ సీజన్ ముందుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచే బయింగ్ చేయండి. హేస్టీగా కొనాల్సిన అవసరం లేదు. కాస్త రికవరీ ఉంది కదా అని చెప్పేసి గుడ్ ఫండమెంటల్స్, సౌండ్ మేనేజ్మెంట్ ఉన్న స్టాక్స్ కి స్టిక్ అవ్వండి. అదర్వైజ్ మనం చూస్తున్నాం మేబీ వన్ ఈవెంట్ లైక్ హిందూసింద్ ఎట్లా డిస్ట్రక్షన్ క్రియేట్ చేసిందో అలాంటి డిస్ట్రక్టివ్ న్యూస్ లో అనమాట మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో రావడానికి ఎక్కువ ఉంది. రీసెంట్లీనే జెన్సాల్ లో కూడా చూసాం. కాబట్టి స్టడీ ద మేనేజ్మెంట్ యాటిట్యూడ్స్, మేనేజ్మెంట్ పైన కూడా కాస్త డీటెయిల్స్ చూసారనమాట. అవుట్లుక్ బాగున్నా అప్పుడే బై చేయండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ప్రమోటర్ ప్లెడ్జెస్ చాలా జాగ్రత్తగా గమనించాలి. జెన్సాల్లో ఏం జరిగింది, ప్లెడ్జింగ్ చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళి. మన డబ్బులను ఏం చేశారు మనకు తెలియదు. కానీ మొత్తం దాదాపుగా 90% ప్లెడ్జ్ చేసి పడేశారు. దానికి మార్జిన్ కాల్స్ వచ్చినప్పుడు అసలు ఇష్యూ మొదలైంది. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఏవో ప్రైవేట్ ఆస్తులు తీసుకొచ్చి వాటిని తాకట్టు పెట్టారు వీటికి మార్జిన్ కోసం. సో అలా మొత్తం మీద ప్రాబ్లం స్పైరల్ అప్ అయిపోయింది. దాని ఒకదానికొకటి ఎఫెక్ట్ జత చేరి సమస్య పెద్దదైపోయింది. ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్లో
వీళ్ళు ఎర్నింగ్స్ చూపించడం కోసం ఈ ప్రయత్నం చేశారా, లేకపోతే న్యాచురల్గా ఏదో మధ్యలో ఏదో అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ జరిగింది? ఇవన్నీ మనకి ఇప్పుడేం తెలియవు. కానీ గతంలో ఎస్ బ్యాంక్ ఉదంతం చూసిన అనుభవంతో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంత వెల్త్ డిస్ట్రాయ్ అయిపోయింది ఎస్ బ్యాంకులో. ఇన్వెస్టర్ల డబ్బు ఆల్మోస్ట్ 95% పోయింది హైలో ఎంటర్ అయిన వాళ్ళకి. ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంకులో కూడా బహుశా అదే జరగబోతోంది. మధ్యలో చిన్న బౌన్స్ బ్యాక్లు వస్తాయి, పెరుగుతుంది కదా అని మాత్రం కొనొద్దండి. స్టే అవే ఫ్రమ్ దట్ కౌంటర్. అలాగే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాను, రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే రిలయన్స్ జియో స్టార్లింక్తో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కోసం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మరోవైపు భారతీ కూడా కుదుర్చుకుంది ఇదే స్టార్లింక్తోనే. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటనేది మనకు తెలియదు. ఇండియాలో ఉన్న 2 కంపెనీలు స్టార్లింక్తో అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రిలయన్స్ అండ్ భారతీ 2 కూడా లైమ్లైట్లో ఉంటాయి. బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఓకే, సో అరకులో ఎలాంటి ఒక లోయెస్ట్ కనెక్టివిటీ ఉండే ప్రాంతం నుంచి కూడా ఇప్పుడు మనం ఆన్లైన్ గేమింగ్, వీడియో కాల్స్, వీడియో స్ట్రీమింగ్ ఇలాంటివన్నీ చేసుకునే సదుపాయం ఈ స్టార్లింక్ రిలయన్స్ జియో టైప్తో మనకు దొరకబోతోంది. సో ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ కనెక్టివిటీ ఎవల్యూషన్. ఇప్పుడే రిలయన్స్ జియో ప్రెస్ రిలీజ్ వచ్చింది. సో అందులో పేర్కొన్నటువంటి వివరాలు. భారతీ ఎయిర్టెల్ కూడా స్టార్లింక్తో టైప్ చేసుకుంది, ఇటు జియో కూడా స్టార్లింక్తో టైప్ చేసుకుంది. ఈ 2 టైప్స్ కూడా ఇండియాస్ ఇంటర్నెట్ కనెక్టివిటీని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే, క్రాంతి గారు, ఏమిటి యుఎస్ దుబాయ్ విశేషాలు ఏమిటి? దుబాయ్లో లాస్ట్ నైట్ ఏం చేశారు? నార్మల్గా క్లయింట్ విజిట్స్ ఒకటే వస్తుంది గారు, కానీ ఏంటంటే ఇక్కడ బాగా రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది వస్తుంది గారు. నెక్స్ట్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావడం నేను అబ్జర్వ్ చేస్తున్నాను వస్తుంది గారు. సో ఇక్కడ ఫ్లరిషింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లాస్ట్ 3-4 ఇయర్స్ కనుక చూస్తే కనుక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ మన ఈక్విటీ మార్కెట్ కంటే మించిన రిజల్ట్స్ రావడం జరిగింది, రిటర్న్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ట్యాక్స్ ఫ్రీ జోన్ కాబట్టి ఇంకా ఇన్వెస్టర్స్ అయితే ఎల్ఆర్ఎస్ యూజ్ చేసి, అంటే ప్రతి ఇండియన్ దే కెన్ ట్రాన్స్ఫర్ అప్ టు అండర్ ఎల్ఆర్ఎస్ అప్ టు $2 lakh ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ స్కీమ్లో కూడా తీసుకొచ్చి ఇండియన్స్ బాగా యాక్టివ్గా రియల్ ఎస్టేట్లో బయింగ్ చేస్తున్నారు వస్తుంది గారు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ ఫ్రీ జోన్ కాబట్టి ఇండియాలో ఒకటి మనం అనుకున్నట్లే, మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఒక క్యాపిటల్ గెయిన్ అనేది కూడా హిండరింగ్గా చేస్తుంది. అండర్ పెర్ఫార్మింగ్ మార్కెట్లో ఇవన్నీ తెరపైకి వస్తుంటాయి అనమాట. గుడ్ థింగ్ ఏంటంటే వస్తుంది గారు, నేనున్న హోటల్లో మన TV5 కూడా వస్తుంది. TV5 వస్తుందా? యా, వెరీ గుడ్. అంటే యూట్యూబ్లో వస్తూ ఉన్నట్టు అంతేనా? నో, ఇది డైరెక్ట్ DTHలో వస్తుందా? యా, టీవీలో కూడా వస్తుంది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మనకి UAEలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీం కూడా ఉంది. అక్కడ ఒక రిపోర్టర్ ఉంటారు దుబాయ్లో. అలాగే ఒక మంచి ప్రెజెన్స్ ఉంది మనకు. US తర్వాత UAEలో ఎక్కువగా మన టీవీ ఛానల్ అక్కడ ప్రసారం అవుతూ ఉంటుంది, TV5. గుడ్, హ్యాపీ టు నో దట్. ఓకే, సో లాస్ట్ నైట్ ఏం చేశారంటే మాత్రం దాటేశారు మీరు. సరే, మళ్ళీ ఫోన్ చేసి అడుగుతానులేండి. రామకృష్ణ గారు, ఏంటి ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? నిన్నటి కొంత డేస్ హై దగ్గర క్లోజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ లో లెవెల్ నుంచి 150 పాయింట్స్ రికవరీ అనేది చూసాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్ కొంతవరకు నిలదొక్కునే ప్రయత్నం చేసింది. ఈరోజు రేపు మనకి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిఫ్టీ పరంగా చూస్తే మంచి క్యాండిల్ ఫార్మేషన్ మనం చూసామండి. ఓపెనింగ్ లో కొంత హోప్స్ కోల్పోయినప్పటికీ మధ్యాహ్నం నుంచి చిన్నగా మార్కెట్స్ కోలుకోవటం మొదలుపెట్టాయి. అలాగే సాయంత్రానికల్లా డేస్ హై, మీరు అన్నట్లు డేస్ హై దగ్గర క్లోజ్ అవటం, అట్లాగే ఒక 38 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవటం మార్కెట్లో కొంత సంతోషాన్ని ఇచ్చింది. మొత్తం మీద మార్కెట్స్ ఇక్కడ నుంచి అంటే మెయిన్ చిన్న హడ్డలు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో 22,666 ఆ నెంబర్ కనుక క్రాస్ అయితే 20 days EMA ఇంకా బెటర్గా మార్కెట్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద మనీ పుట్స్ కొంత తీసేస్తూ ఉన్నారు మార్కెట్లో, అంటే కొంత కాషన్ కూడా కనిపిస్తుంది బోత్ సైడ్స్. మనము రిలేటివ్గా అంటే అంతకు ముందు రోజు మనకి యుఎస్ మార్కెట్స్ భారీగా ఫాల్ అయినప్పటికీ టెస్లా లాంటి స్టాక్ 20% పడిపోవడం, నాస్డాక్ 4% పడిపోవడం, ఇట్లాంటి సినారియోలో కూడా మన మార్కెట్స్
అది మనకి కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఇండస్ఇండ్ బ్యాంక్ రూపంలో ఉన్నప్పటికీ కూడా మనం కోలుకుంటున్నామంటే కొంత మార్కెట్లో అంటే ముందు నడుస్తున్నామని అనిపిస్తూ ఉంది. అంటే వేరే ఇంటర్నేషనల్ మార్కెట్స్ కంటే మన మార్కెట్స్ ముందుగా పడిపోవడం, ముందుగానే రికవర్ అయ్యే ప్రాసెస్లో ఉందా అనే అనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఒక మంచి మూవ్ నిన్న చూసామండి. సో ఈ రోజు ఎలా ఉంటుందో అనేది క్రూషియల్. మెయిన్గా ఒక స్మాల్ రెసిస్టెన్స్ 22,666 దగ్గర ఉంది. నెక్స్ట్ ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా రెసిస్టెన్స్లు చూస్తే 22,900 దగ్గర రైటింగ్ ఎక్కువ ఉందండి. ఈ లోపల మనకి గ్యాప్ ఫిల్ అవ్వాలి. అలాగే ప్రీవియస్ సపోర్ట్స్ ఏదైతే దొరికిందో 22,800 ప్రీవియస్ టైంలో అది కూడా క్రాస్ అవ్వాల్సిన అవసరం ఉంది నిఫ్టీ పరంగా. సో మొత్తం మీద మార్కెట్స్ చిన్నగా కోలుకుంటున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. చిన్నగా ఇంప్రూవ్ అవుతుంది సిచ్యువేషన్. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఒక క్రాస్ రోడ్స్ దగ్గర ఉందండి. అంటే మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర ఉంది. నిన్న 27% ఇండస్ఇండ్ బ్యాంక్ పడిపోయినప్పటికీ ఐసిఐసిఐ బ్యాంకు మార్కెట్కి సపోర్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీకి పర్టికులర్గా. ఐసిఐసిఐ బ్యాంక్ పెరగడంతో ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపించిందండి. సో ఈ డోజీ అనేది క్లారిటీ లేదు, అంటే ఇంటెన్సివ్గా ఉన్నారు బుల్స్ బేర్స్ ఎటు తీసుకెళ్లాలనేది. మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 సెషన్స్లో ఒక 1000 పాయింట్స్లోనే రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ ఆసిలేట్ అవుతుంది, పైకి కిందకి ఒక రేంజ్ బౌండ్లో ఉంది. సో ఇప్పుడు ఒక బాటమ్ ఎండ్లో ఉంది. ఇన్ కేస్ ఇక్కడ కనుక రికవరీ వస్తే ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ అనుకోవచ్చు రీసెంట్ టైమ్స్లో. ఈ ఫార్మేషన్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా కోలుకునే ఛాన్స్ ఉంది. చూడాలి. అంటే ఇంకా ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా నిన్నంత ఫాల్ ఉండకపోవచ్చేమో. బహుశా మేబీ కొంత డెడ్ క్యాట్ బౌన్స్ లో కొంత కూడా రికవర్ కావచ్చు. సో ఓవరాల్ గా రెండు ఇండస్ట్రీస్ కూడా కొంచెం చిన్నగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. చిన్నగా కన్సాలిడేషన్ టు అప్వర్డ్ బయాస్ తో మార్కెట్స్ ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. నిన్న జరిగిన అంటే ఇండస్ఇండ్ లో జరిగిన నెగిటివిటీకి కేవలం 300 పాయింట్ల నష్టపోవడం కూడా ఒక స్ట్రెంగ్త్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చిన్నగా స్ట్రెంగ్త్ తీసుకుంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే 49,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఉంది. అట్లాగే 48,000 రైటింగ్ ఎక్కువ ఉందండి. సో అట్లాగే పుట్ సైడ్ చూస్తే 47,800 రైటింగ్ ఎక్కువ ఉంది. అంటే కేవలం ఒక 200 పాయింట్లలోనే మనకి రైటింగ్ కాల్ సైడ్ పుట్ సైడ్ కంబైన్డ్ గా కనిపిస్తుంది. కాబట్టి ఒక రేంజ్ బౌండ్ లో బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిఫ్టీ పరంగా చూస్తే కొంత ఎక్కువ ప్లేస్ ఉందండి. అంటే 22,900 అలాగే 22,200 పుట్ సైడ్. సో కొంత ఎక్కువగా నిఫ్టీ ఆసిలేట్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్లీ కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి రాబోయే రోజు. ఓకే, ఒక డ్యూయోపలి ఉండే మార్కెట్లో ఇద్దరు ప్లేయర్స్ ఎంత ఒకళ్ళపై ఒకళ్ళు ఆధిపత్యం పై చేయి సాధించేందుకు ఎంత అగ్రెసివ్గా ఉంటారో ఇప్పుడు మనకి స్పేస్ ఎక్స్ ఈ టైప్ అనేది, స్టార్లింక్ టైప్ అనేది మనకు రుజువు చేస్తుంది. పొద్దున వరకు రిలయన్స్ జియో పిక్చర్లో లేదు అసలు. నిన్న వచ్చిన న్యూస్ ఏంటంటే భారతీ ఎయిర్టెల్ స్టార్లింక్తో టైప్ చేసుకొని ఇండియా ఎంట్రీ ఇస్తోంది. స్టార్లింక్ ఇప్పుడు ఇండియాలో ప్రవేశించబోతోంది. శాటిలైట్ టెలికాం సర్వీసెస్ మొట్టమొదటిసారిగా వస్తున్నాయి ఇండియాకి. దీనివల్ల ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ భారతీయకు ఉంటుందని అందరం అనుకున్నాం. గంటల వ్యవధిలో రిలయన్స్ దీన్ని కుదుర్చుకుంది మళ్ళీ. అంటే ఎక్స్క్లూజివ్ టైప్ అయి ఉండదు బహుశా భారతీయది. సో వీళ్ళు కూడా టైప్ చేస్తున్నారు. సో మేము మాత్రం ఎందుకు తక్కువ తినాలి? గుడ్. సో దీనివల్ల ఏంటి జరగబోయేది, మనకు బోత్ భారతీ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్కి జియో సబ్స్క్రైబర్స్ ఇద్దరికీ కూడా ఈ స్టార్లింక్ సర్వీసెస్ అనేవి వాడుకునే అవకాశం దొరుకుతుంది. వోడాఫోన్ ఐడియా అంటారా, అది ఉన్నా లేనట్లే. ఏదో ఇప్పటికీ ఇంకా 4G సర్వీసెస్లోనే ఉన్నారు వాళ్ళు. బిఎస్ఎన్ఎల్ అసలు లేనే లేదు. సో ఇటువంటి పరిస్థితి ఇండియాలో కనిపిస్తుంది. ఓకే, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ని తీస్తున్నాం. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. మీ పేరు? సార్ నా పేరు సంజయ్ అండి. నేను ఇక్కడ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. బెంగళూరు నుంచి అడగండి. సార్ మనకి ప్రాజ్ ఇండస్ట్రీ హోల్ చేశాను. యాక్చువల్గా 255 షేర్స్ ఉన్నాయి. ప్రాజ్ ఇండస్ట్రీసా? ప్రాజ్ ఇండస్ట్రీ. ఓకే, ప్రాజ్ ఇండస్ట్రీస్ ఏ రేట్లో కొన్నారు ఏమండి? సార్ నేను బై చేసింది 512 సార్. 500 ప్లస్లో కొన్నారు. ఓకే, 512 రూపీస్ మేము షేర్ చేసాం యాక్చువల్గా. 255 షేర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్బీఐ సార్. ఎస్బీఐ
SBI 200 shares buy చేశాను, అది 724 rupees price. 724. ఓకే, మీ వాయిస్ కొంచెం నాకు సరిగా వినపట్లేదు, అదని కాల్ కట్ చేస్తున్నాము, ఏమనుకోవద్దు. ప్రాజ్ ఇండస్ట్రీస్ కొన్నారు కుటుంబరావు గారు, 500+ కొన్నారు. SBI కొన్నారు 724. హోల్డ్ చేయొచ్చా రెండు? హలో కుటుంబరావు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. యా, రాజ్ ఇండస్ట్రీస్ రీసెంట్లీ ఒక మేజర్ బాటమ్ 450 దగ్గర ఫామ్ చేసింది. నేను అనుకోవటం మాత్రం ఆయన ట్రైలింగ్ స్టాప్ 450 దగ్గర పెట్టుకుని ప్రాజ్ హోల్డ్ చేయాలి. ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్స్ కాస్త ఫ్లాట్ గా ఉన్నాయి, కానీ మనకి ఎథనాల్ టేక్ ఆఫ్ అదంతా కూడా ఈ క్వార్టర్ లో బాగుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మార్చ్ ఎండింగ్ రిజల్ట్ మచ్ బెటర్ అనమాట. ప్రాజ్ లో వస్తే గనక ఒక రిలీఫ్ ర్యాలీ మేబీ అప్ టు 560, 580 దాకా కూడా వెళ్ళే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తుంది. హోల్డ్ అంటాను. SBI అక్యుములేట్ అంటాను, ఎందుకంటే ఇప్పుడు ఇందుసింది లాంటి ఇష్యూస్ ఇట్లా వచ్చినప్పుడు అనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ మళ్ళీ తిరిగి PSU బ్యాంక్స్ వెళ్తుంది, మ్యూచువల్ ఫండ్స్. కాబట్టి SBI కెన్ బి మేజర్ బెనిఫిషియరీ విత్ ద లార్జ్ మార్కెట్ క్యాప్ అనమాట. హోల్డ్ అంటూ SBI. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయండి, మంచి కంపెనీలో ఉన్నారు మీరు. మేబీ ప్రైసెస్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి, మీరు తక్కువ ధరలో కూడా కొన్నారు, అది కూడా ఒక మంచి పని చేశారు. ప్రాజ్ ఇండస్ట్రీస్, SBI. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, అడగండి. హలో సార్, నమస్తే సార్. అడగండి సార్ వసంత్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీ పేరు? హలో. చాలా నేర్చుకుంటున్నాము ప్రోగ్రామ్ గారు సార్. సార్ ఇంకొచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే సార్, సో ప్రజెంట్ నాకు HDFC లైఫ్ ఉన్నది సార్. HDFC లైఫ్ 640 ఉన్నది సార్. ప్రజెంట్ ఉంచామంటారా? HDFC లైఫ్ కొన్నారు మీరు 640 రూపాయలు. అవును సార్. దాని తర్వాత ఏమండి ఏమి వినిపిస్తుంది అసలు? ఏమి నాకైతే ఏదో ముక్కలుగా వినిపిస్తుంది. సార్ మీరు కూడా ఈ మధ్య కొన్నట్లుగా ఉన్నారు. HDFC లైఫ్ 640 కొంటే 637 ఉంది. హోల్డ్ చేయొచ్చా HDFC లైఫ్? ఏం భయపడాల్సిన అవసరం లేదండి, వండర్ఫుల్ స్టాక్, హోల్డ్ చేయాలి. అది ఇక్కడ జస్ట్ పర్చేస్ చేసి దాని ప్రైస్ కి 1% అటు ఇటు ఉంటేనే దానిపైన కంగారు పడటం అనేది అన్నెసరీ అంటారు. ఇట్స్ ఎ ఫండమెంటలీ సౌండ్ స్టాక్. హోల్డ్ ఆన్ ఫర్ 1 year, యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ అంటారు. ఓకే, వ్యూవర్ ఆడియో సరిగ్గా రావట్లేదు వసంత్ గారు, క్లారిటీ ఉంటుంది. నాకే రావట్లేదు, ఇంకా మీకేమనిపిస్తుంది? లాస్ట్ 4-5 days నుంచి కూడా చెప్తానే ఉన్నాం, ఇంప్రూవ్ కావట్లేదు. మరి ఏం ఉపయోగం లేదు సార్, చెప్పినా అంతే చెప్పకపోయినా అంతే. వాళ్ళు ఎవరు ఉన్నారో లేరో కూడా తెలియట్లేదు. సరే, ఒక బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ మూడు కూడా ప్రాఫిట్స్తోనే, లాభాలతోనే ముగిశాయి. సో మేబీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. కాకపోతే తర్వాత అది నిలబడుతుందా లేదా, అది ప్రధానమైన ప్రశ్న. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకున్నాం. హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ నాది అజంతా సోయా 32 సార్ బై ప్రైస్. ఓకే, లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా, అమ్ముకొని బయటకు వచ్చేయాలా? రెండోది చెన్నై పెట్రో న్యూ అది కొత్త ప్లాంట్ ఓపెన్ అవుతుంది, అది ఏమన్నా అప్డేట్ ఏమైనా ఉందా సార్? కుటుంబరావు గారిని ఉన్నాయా మీ దగ్గర చెన్నై పెట్రో? 200 రూపాయలు కొన్నాను సార్. ఏమండి? 200లో కొన్నాను సార్. 200లో కొన్నారు, గుడ్. సార్ ఈ మధ్య చక్కగా పెరిగిన షేర్ ఇది, 555 రూపాయల దగ్గర కనిపిస్తుంది ప్రస్తుతం. 1300 నుంచి కిందకు వచ్చింది సార్. అదే సరే, పెరిగి కిందకు వచ్చి 400 దాకా వచ్చి మళ్ళీ పెరిగింది. గత 2 రోజులుగా బాగుంది ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్. కుటుంబరావు, చెన్నై పెట్రో, అజంతా సోయా. చెన్నై పెట్రో అయితే కనుక కాస్త అన్ప్రిడిక్టబుల్ స్టాక్ కింద అయిందండి. చూసాం లాస్ట్ టైం అనమాట, అది 1000 రూపాయలు దాటినప్పుడు అనమాట, 1 year లోపల ఎంత స్పీడ్గా అప్పుడు ఎట్లా పెరిగింది, 20% సర్కిట్ కూడా పడింది ఒక రోజున అనమాట. అది చూసాం. దాని తర్వాత అనమాట మనం చూస్తూ ఉంటే బేసికల్లీ రిఫైనింగ్ మార్జిన్స్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతున్నాయా ఇటు లోవర్ క్రూడ్ ప్రైజెస్ ద్వారా అంటే కనుక ఈ క్వార్టర్లోనే రిఫ్లెక్ట్ కావాలి. ఎస్పెషల్లీ ఈ 2 months అనమాట, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ అనమాట, లోవర్ క్రూడ్ ప్రైజెస్ ఉండటం వలన రిఫైనింగ్ మార్జిన్స్ బెటర్ గా ఉండి రిజల్ట్ బాగుంటే డెఫినెట్లీ కంపెనీ మైట్ డూ వెల్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ కూడా. బట్ అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ ఎట్ సమ్ పాయింట్ ఓనర్ తోటి మర్జ్ అయిపోతుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నా చెన్నై పెట్రో.
ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ ఇన్ని రోజులు దీన్ని స్టాండ్ అలోన్ ఎంటిటీగా విడిగా ఉంచడం యాజ్ ఏ సబ్సిడరీగా కూడా నేను అనుకోవటం సర్ప్రైజింగ్. యాజ్ ఆఫ్ నో హోల్డ్, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మాత్రం 500 దగ్గర పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈసారి స్టాక్ గనక 500 కిందకు వస్తే గనక ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు ఫాల్ టు యాజ్ లో యాజ్ ఈవెన్ 380, 400 దాకా కూడా పడిపోయే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. కాబట్టి హోల్డ్ విత్ 500 స్టాప్ లాస్ అని అంటాను చెన్నై పెట్రోల్. అజంతా సోయా మేబీ ఇప్పుడు ఈ టారిఫ్ వార్స్ ఇవన్నీ మొదలైన తర్వాత అనమాట యుఎస్ నుంచి సోయా మిల్ పైన కూడా అనమాట చాలా మంది రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, చైనా కానీ ఇలాంటి కంట్రీస్. అండ్ బేసికలీ లార్జ్ ఎక్స్పోర్టర్స్ లైక్ అర్జెంటీనా, బ్రెజిల్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా మన దగ్గర డొమెస్టిక్ కన్సంప్షన్ లో అజంతా సోయాకి పెద్ద ఇది లేదు, డిమాండ్ ఏమీ లేదు. మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ డిపెండ్ అపాన్ ఎక్స్పోర్ట్స్ అనమాట కాస్త. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ ఓకే కాబట్టి కాస్త బెటర్ గానే ఉంది కాబట్టి అరౌండ్ 36, 37 ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డ్ అంటాం. అండ్ మేబీ రియల్ యాక్షన్ కావాలంటే 48 దాటితే మాత్రం నేను అనుకోవటం స్టాక్ కెన్ గో సర్ప్రైజింగ్ అప్ టు 64 ఆల్సో. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. భాస్కర్ రెడ్డి కడప సార్. కడప నుంచి సార్ ఇండియన్ ఎక్రిలిక్స్ 20 రూపీస్ లో కొన్నాను సార్, 1200 షేర్స్. ఇది ఇప్పుడు లాస్ లో ఉంది, అమ్ముకొని అట్లాగే హెరిటేజ్ ఫుడ్స్ తీసుకోవాలనుకుంటాను సార్. ఓకే, క్రాంతి గారు, ఇండియన్ ఎక్రిలిక్స్ హోల్డ్ చేయొచ్చా, హెరిటేజ్ ఫుడ్స్ కొనుక్కోవచ్చా? హెరిటేజ్ ఫుడ్స్ అయితే డెఫినెట్గా కొనుక్కోవచ్చు వస్తుంది గారు. ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోవచ్చు. న్యూ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కూడా యాడ్ అవుతుంది. ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరుగుతుంది. సో అందువల్ల హెరిటేజ్ ఫుడ్ గురుగారు గారు చెప్తుంటారు. సో అందువల్ల హెరిటేజ్ ఫుడ్స్ యాడ్ చేయొచ్చు. ఇండియన్ అక్రిలిక్స్ అయితే వస్తుంది గారు ఈ టైంలో ఈ మార్కెట్ కండిషన్స్లో ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడమే బెటరు. అంటిల్ అన్లెస్ మార్కెట్లో ఈ స్మాల్ క్యాప్స్లో క్వాలిటీ లేకపోతే కనుక కొంచెం వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ వస్తుంది గారు. నష్టాల్లో ఉంది కంపెనీ, ఇంకేముంటుంది దీనిలో, అయిపోయింది. వసంత్ గారు, కుటుంబ గారు, ఒకప్పుడు స్మాల్ క్యాప్ లో మైక్రో క్యాప్ లో రికమెండ్ చేసిన స్టాక్ కాబట్టి ట్రాక్ చేస్తా ఉంటాను. మధ్యలో మనం చెప్పడం కూడా జరిగింది, ఒక షార్ప్ ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి, ఆపర్చునిటీ తీసుకుని. ఇది వన్ ఆఫ్ ద వీకర్ స్టాక్స్. వేరే అక్రిలిక్ కంపెనీస్ వర్ధమాన్, పశుపతి ఇవన్నీ కూడా కాస్త టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తా ఉంటే వీళ్ళు చూపించట్లేదు. ఒక్క క్వార్టర్ చూపించినా నెక్స్ట్ క్వార్టర్ వీక్ గా ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ డీటెయిల్ గా చదివితే మనీ ఈస్ బీయింగ్ సైఫండ్ అని చెప్పి అయితే నాకు క్లియర్లీ అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా టేక్ ఓవర్ యాక్టివిటీ ఉంటేనే స్టాక్ ఏమన్నా ఎప్పుడన్నా పెరుగుతుంది, కానీ అసెట్ రీచ్ అయినంత మాత్రాన ఎట్ దిస్ ప్రైస్ ఆల్సో ఇట్స్ నాట్ వర్త్ అంట. ఓకే, ఓపెన్ అయ్యే మార్కెట్స్ మనకు నిఫ్టీ అయితే 60 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ 236 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 140 పాయింట్ల లాభంతో ఉంది. ముఖ్యంగా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో పాజిటివ్గా ఉంది. 1121 స్టాక్స్ అడ్వాన్సెస్లో 442 స్టాక్స్ నష్టాల్లో కనిపిస్తున్నాయి. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ 1.3%. ఐటీలో సెల్లింగ్ కొనసాగుతోంది. నిన్న కూడా మనం ఐటీలో పెద్ద సెల్లింగ్ అనేది మనం గమనించాం. బట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈజ్ డౌన్ అనదర్ 3 to 4%. సో ఇది ఓపెనింగ్ అప్డేట్ అబౌట్ ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇక పెరిగిన మిడ్ క్యాప్ స్టాక్స్ చూద్దాం. క్రిసిల్ పెరిగింది. ఎన్ఎండిసి పెరిగింది 2.4%. ఎలికాన్ ఇంజనీరింగ్, జియో ఫైనాన్స్, టాటా మోటార్స్, పవర్ ఫైనాన్స్, హెచ్బిఎల్ ఇంజనీరింగ్, ఐఆర్ఎఫ్సి, సిజీ పవర్, కోఫోర్జ్, రిలయన్స్, ఎంసీఎక్స్ ఇండియా, జొమాటో, టాటా ఎల్క్సీ, వేదాంత్ ఫ్యాషన్స్, బజాజ్ ఫిన్సర్వ్, చాలెట్ హోటల్స్ ఇలాంటి కంపెనీలు మనకు స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి. హెచ్పిసిఎల్ పాజిటివ్గా ఓపెన్ అయింది బిగ్ కంపెనీస్లో. బిఎస్సి 3.5% పెరిగింది. పీబీ ఫిన్టెక్ ఈజ్ డౌన్ 3%. అలాగే రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ రెండు స్టార్లింగ్తో టైప్ చేసుకున్న కంపెనీలు రెండు కూడా పాజిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. రిలయన్స్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ ఒక 1% వరకు. భారతీ ఎయిర్టెల్ 2.5% పెరగడం చూస్తున్నాం. నష్టపోయిన స్టాక్స్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈజ్ డౌన్, కేన్స్ టెక్నాలజీస్, ఈజీ ట్రిప్, ఎల్టీటీఎస్, మారుతి సుజుకి, టీసీఎస్, కంటైనర్ కార్పొరేషన్, అరవింద ఫార్మా, అపోలో హాస్పిటల్స్, పేజ్ ఇండస్ట్రీస్, ఫినిక్స్ మిల్స్, ఎస్బీఎఫ్సి ఫైనాన్స్ ఇలాంటివన్నీ మనకు. సెన్కో గోల్డ్ కూడా ఒక 1% పెరగడం చూస్తున్నాం. హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటివి పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. రామకృష్ణ గారు, లోకల్ స్టాక్స్ వసంత్ గారు,
లోకల్ స్టాక్స్ ట్రాక్ చేస్తా కాబట్టి నాగార్జున అగ్రికెమ్ లో వాల్యూమ్స్ చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కోరమండల్ ఓపెన్ ఆఫర్ కూడా టేక్ ఓవర్ అవుతుంది కాబట్టి ఇవాళ న్యూస్ పట్టడం తోటి స్టాక్ మార్నింగ్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి స్టాక్ కూడా అప్వర్డ్ ఉంది 4%. ఓకే, రామకృష్ణ గారు ఎలా ట్రేడ్ చేయాలి? సో మార్కెట్ బ్రెత్ అయితే బాగుందండి ఈరోజు. కొంచెం ఎక్కువ స్టాక్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. సో సాయంత్రం దాకా ఇవి నిలబడతాయా లేదని చూడాలి. సో మొత్తం మీద ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ ఈరోజు ఉండే అవకాశం ఉందండి. సో ఈరోజు రెసిస్టెన్స్లు సపోర్ట్లు ఇవ్వడం జరిగింది. 22,612 అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్. ఆ ప్రైస్ పాయింట్ దాటుకొని హోల్డ్ అవుతుంటేనే లాంగ్ అటెంప్ట్ ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం 22,384 అది సపోర్ట్ కింద ఉంది. ఇన్ కేస్ ఆ సపోర్ట్ బ్రేక్ అయితే షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు, కానీ మోస్ట్లీ ఆ ప్రైస్ పాయింట్ రాదనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇక ఈమెయిల్స్లోకి వెళదాం. కృష్ణకుమారి మెయిల్ పంపించారు. స్టాక్స్ ట్రూ క్యాప్ ఫైనాన్స్, సిగాచి, ఉత్కర్ష్, పి జ్యువెలర్స్ అట, ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారు. ఏవి మంచి కంపెనీలో ఒకదానిలో కూడా లేరు మీరు, అన్నీ చెత్తా చెదారం పోగేశారు. మరి ఇంకా వేరే స్టాక్స్ ఉన్నాయో లేదో తెలీదు. ఏమున్నాయండి వీటి గురించి కామెంట్ ఏమైనా చేస్తారా కుటుంబరావు? సిగాచి, ట్రూ క్యాప్ ఫైనాన్స్, ఉత్కర్ష్ బ్యాంక్, పి జ్యువెలర్స్. ఉత్కర్ష్ అయితే వీక్ అండి, ఆన్ వీక్ వికెట్ అనమాట. ఐపీఓ చేసినప్పుడే అన్నాం అనమాట అవాయిడబుల్ అని చెప్పేసి ఆ స్టాక్ అనమాట. డెఫినెట్లీ అనుకోవటం ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాలి. సిగాచి సెల్యులోస్ ఇందులో సెగ్మెంట్ లో మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీనే. సరే బూమ్ టైం అప్పుడు బాగా చేసింది, బట్ ఆ తర్వాత మనం చూసాం ఆపరేటర్ యాక్టివిటీ ఎక్కువ ఉండి స్టాక్ ని అన్యూజువల్ హైప్ చేసి పైకి తీసుకెళ్లి అదే విధంగా డంప్ చేశారు కూడా. కాస్త లిటరల్లీ నన్ను అడిగితే కనుక ఈ స్టాక్ లో కొంచెం పంప్ అండ్ డంప్ స్కీమ్ అయితే నడిచింది అని చెప్పేసి అని అనుకుంటాను. దో కంపెనీ ఇస్ డూయింగ్ జెన్యూన్ కంపెనీ కాదని నేను అన్ను, బట్ ఆపరేటర్ డ్రివెన్ కంపెనీ కాబట్టి ర్యాలీస్ లో మాత్రం కాస్త ఎగ్జిట్ అవడం బెటర్ అని చెప్పేసి అని అంటాను. ఇవన్నీ కూడా బయటకు వచ్చేయాలి, అసలు కంప్లీట్గా వదిలించేసుకొని కొంచెం క్వాలిటీ వైపు దృష్టి పెట్టండి. చందన కడప నుంచి అడుగుతున్నారు. బీఎస్సీ ఉన్నాయి 3,700 రూపాయల్లో 100 షేర్లు ఉన్నాయి, పడిపోతుంది, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? క్రాంతి గారు చెప్తారా బీఎస్సీ గురించి? ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. బాగా పెరిగిన స్టాక్. నెక్స్ట్ మార్కెట్లో లాస్ట్ 3 months మనం చూస్తున్నాం వాల్యూమ్స్ బాగా పడిపోయి. నెక్స్ట్ డెరివేటివ్ మార్కెట్లో వచ్చిన చేంజెస్ కూడా వాల్యూమ్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయి వసంత్ గారు. బాగా ప్రైస్ ఇన్ స్టాక్, కానీ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ లిస్టెడ్ ఓన్లీ 1 ఎంటిటీ కాబట్టి బాగా రిటైల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది వసంత్ గారు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమంటాను, కానీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అరౌండ్ మెయింటైన్ చేయడం మంచిది వసంత్ గారు. ఈ స్టాక్ అరౌండ్ 3,500 అక్కడ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ కనుక పెట్టుకుంటే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, పైగా రేపు ఏప్రిల్ నుంచి ఎక్స్పైరీ యుద్ధం జరగబోతోంది. మండే రోజు నిఫ్టీ, ట్యూస్డే రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీలు జరుగుతాయి. కేన్స్ టెక్నాలజీస్ ఒకటి 8% పడిపోయింది ఈరోజు. కంపెనీ ఎండి రమేష్ కున్హి కన్నన్ అట, ఆయనకి సెబీ నుంచి షోకాజ్ నోటీస్ వచ్చింది. సో ఒక్కోరోజు ఒక్కొక్క స్టాక్ ఇలాగా, నిన్న ఇండస్ఇండ్ బ్యాంక్, ఈరోజు కేన్స్ టెక్నాలజీస్. మరొక మెయిల్ తీసుకుందాం. సునీత అడుగుతున్నారు, ఎన్సీసీ, తేజాస్ నెట్వర్క్స్, జొమాటో, హెచ్సిసి ఇవన్నీ కొంటారట, ఈ రేట్లో కొనుక్కోవచ్చా? అంటే మీరు చదివిన 4 స్టాక్స్ అయితే మాత్రం గుడ్ స్టాక్స్ అనండి. డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ ఇన్ ఏ సిప్ మోడ్ అంటాను అనమాట. అన్ని లంసమ్ గా ఒకేసారి కాకపోయినా కూడా ఒక 500 అట్లా కొందాం అనుకుంటే కనుక 100 అట్లా చొప్పున అక్యుములేట్ చేయమని చెప్పి అయితే అంటాను. ఓకే, వనిత అడుగుతున్నారు, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ కొన్నారట 346 రూపాయలు, 800 షేర్లు ఉన్నాయి, ఏం చేయాలో తెలియటం లేదు. ఆర్ఎస్ సాఫ్ట్వేర్ ఎంత ఉంది ఇప్పుడు? పడిపోయిందా గట్టిగా? 66 రూపీస్ ఏమండి? లోయర్ 66 రూపీస్ ఉందండి. 66. మీరు ఎక్కడో 370 హై ఉంది. మీరు కొన్నది ఆల్మోస్ట్ 52 వీక్ హైలో కొన్నారు, అదేమో 52 వీక్ లోకి దగ్గరగా వచ్చేసింది. ఏంటి రామకృష్ణ గారు, ఏమన్నా సమాచారం ఉందా దీనికి సంబంధించి? లేదండి, అంటే టెక్నికల్ గా చూస్తే చాలా వీక్ గా ఉంది. ఆల్మోస్ట్ సిరీస్ ఆఫ్ లోవర్ సర్క్యూట్స్ కనిపిస్తూ ఉన్నాయి లాస్ట్ 3 months నుంచి. సో ఫండమెంటల్ గా చాలా వీక్ అయి ఉండొచ్చు. 12 కోట్ల టర్న్ ఓవర్లో 2 కోట్ల ప్రాఫిట్ చూపిస్తూ ఈ కంపెనీ ఐటీ రంగంలో ఉందా, నిజంగా ఏమైనా వెళ్ళిపోయిందా అనే డౌట్లు వసంత్ వస్తాయి. గారు, ఇది కోల్కతా బేస్డ్ కంపెనీ అనమాట. ప్రతి బుల్ మార్కెట్ లో దీన్ని పైకి తీసుకెళ్తా ఉంటారు వసంత్ గారు. మళ్ళీ తర్వాత ఫ్రీ ఫాల్ ఉంటుంది దీంట్లో. ఇంత ఫ్రీ ఫాలా కంపెనీ?
ఏదో స్కామ్ కంపెనీ ఇది. బయటకు వచ్చేయండి ఇమ్మీడియట్గా. సరే లాస్ అయినా సరే బుక్ చేసేసి ఆ తర్వాత మరీ 10 రూపాయలకి వస్తే మరీ కష్టం. ఇవన్నీ క్లాసిక్ కేసెస్ వసంత్ గారు. రెగ్యులర్ గా బుల్ మార్కెట్ లో పంప్ అండ్ డంప్ స్కీమ్ లో ఉండే క్లాసిక్ ఆపరేటర్ డ్రివెన్ కౌంటర్స్ ఇవన్నీ. కరెక్ట్. రాజేశ్వరి అడుగుతున్నారు, ఆర్చిడ్ ఫార్మా 100 షేర్స్ లాస్లో 30% లాస్లో ఉన్నారు. యావరేజ్, హోల్డ్ ఆర్ సెల్? యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ అంటానండి. ఎందుకంటే మేనేజ్మెంట్ అయితే ఇప్పుడు మంచి మేనేజ్మెంటే ఉంది. ధనుకా గ్రూప్ లో మేనేజ్మెంట్ ఉందన్నమాట. కానీ మనం చూసాం స్టాక్ పెరిగేటప్పుడు కూడా ఎంత షార్ప్ గా పెరిగిందో. కాబట్టి ఇప్పుడు కాస్త రియలిస్టిక్ వాల్యూకి సెటిల్ అవుతుంది. సో ఇట్ ఈస్ క్లోజర్ టు 52 వీక్ లో ఆల్సో, బట్ హోల్డ్ అంటాను. ఎందుకంటే ఈ కంపెనీకి ఉన్న ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ 25-26 అట్లీస్ట్. ఓకే. షణ్ముఖి అడుగుతున్నారు, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఈ టైంలో కొనుక్కోవచ్చా? ఇప్పుడు హిందూసింగ్ మాట్లాడాము, అశోక్ లేలాండ్ మాట్లాడాము. అట్లానే సేమ్ అదే కేటగిరీలో గ్రూప్ కి చెందిన షేర్ అది. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ షేర్, బట్ డెఫినెట్లీ ఏంటంటే నేను అనుకోవటం ఆ కొలాటరల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ స్టేబుల్ కంపెనీ, స్టేబుల్ రిజల్ట్స్ కాబట్టి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈ వీక్నెస్ లో అక్యూములేట్ చేయమంటాం. నిహారిక అడుగుతున్నారు, ఆర్చిడ్ ఫార్మా సరే ఇప్పుడే మాట్లాడాం. సెరా శానిటరీ వేర్ 5% లాస్లో ఉన్నారట. హోల్డ్ ఆర్ సెల్ ఆర్ యాడ్? ఏదన్నా అంటే ఆల్రెడీ ఆర్చిడ్ చెప్పాం మనము. సెరా శానిటరీ వేర్ హోల్డ్ చేయొచ్చా లేదా? 5% సెరా లాస్. శానిటరీ యాజ్ ఆఫ్ నౌ హోల్ ఇండస్ట్రీలో కాస్త కరెక్షన్ నడుస్తుంది వసంత్ గారు. సెరా అవనండి, కజారియా అవనండి, అన్ని కూడా అనమాట. డిస్పైట్ బీయింగ్ డీసెంట్ స్టాక్స్, యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక హోల్డ్ అని అంటాను. ఎందుకంటే ఫ్రెష్ గా బయింగ్ అనేది ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసే కొనాలి, కానీ తొందర ఏం లేదంట. ఓకే. సౌజన్య, నెస్లే ఉన్నాయి 2680, ఎక్సైడ్ 522, టాటా మోటార్స్ 913, ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా లేదా? నెస్లే అయితే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. టాటా మోటార్స్ లో కూడా ఇంకా మొమెంటం రావాలి. ప్రస్తుతం ఏంటంటే ఒక కన్సాలిడేషన్ అయితే టాటా మోటార్స్ లో ఉంది. హోల్డ్ చేయదగ్గ స్టాక్ వస్తుంది గారు. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, చదవలేకపోయాం. థ్యాంక్ యూ కుటుంబరావు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.